నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా జ్యోతిష్యంలోని అనేక అంశాలని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి భావాల గురించి, గ్రహాల గురించి, రాసుల గురించి, ఆ రాసుల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి, ఎప్పుడెప్పుడు గ్రహాలు ఫలితాలు ఇస్తాయి, ఈ రకంగా మనము ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాం. మధ్యలో వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే భావాలు ద్వాదశ రాసుల్లో ఉన్నప్పుడు, ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, లగ్నం ద్వాదశ భావం అంటే లగ్నాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఇలాంటివన్నీ నవగ్రహాలు మనకి ద్వాదశ రాసుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ వస్తున్నాం. అలాగే విడివిడిగా లగ్నాల వారికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మేషలగ్నం నుంచి కూడా మీన లగ్నం వరకు ఇవన్నీ, అలాగే షార్ట్స్ రూపంలో కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైనా దేవీ దేవత దర్శనాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకి అవి కూడా మనం షార్ట్స్ రూపంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అలాంటిదే ఇప్పుడు మనము లగ్నానికి కొన్ని యోగకారకుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పలానా గ్రహం పలానా చోట ఉన్నప్పుడు, పలానా స్థానంలో ఉన్నప్పుడు లగ్నం నుంచి అక్కడ బాగుండటము, ఆ దశ కలిసి రావటము అనేది జరుగుతుంది. మనదంతా కూడా మహర్దశ సిస్టమ్. మనం 1-2 సార్లు చెప్పుకునేది. మనం ఏ నక్షత్రంలో జన్మించాము అని అందుకే అడిగేది ఎవరైనా. ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు అని అడుగుతారు. కాబట్టి అక్కడి నుంచి మనకి ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఈ వీడియోలో మేషలగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషలగ్నం వారికి యోగకారక గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎప్పుడైనా 1, 4, 5 అంటే 1, 4, 7, 10 కేంద్రాధిపతులు, 1, 5, 9 ఎప్పుడైతే కోణాధిపతులు వీరు యోగంగా ఉంటారు. వీరిద్దరి కలయిక కూడా యోగంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మేషలగ్నంకు రవి లగ్నం నందు కానీ, కర్కాటకం నందు కానీ, సింహం నందు కానీ, ధనస్సు నందు కానీ ఉన్నాయళ్ళ బాగుగా యోగించును అని చెప్పని మనకి చెప్పారు. అలాగే చంద్రుడు మేషం లగ్నంకు చూసుకున్నట్టయితే 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానములందు ఉన్న బాగుగా యోగించును అని చెప్పని చెప్పారు. అంటే మేషలగ్నానికి చూసుకున్నట్టంటే లగ్నంలో ఉన్న, అలాగే వృషభంలో ఉన్న, మళ్ళీ కర్కాటకంలో ఉన్న, సింహంలో ఉన్న, సప్తమం, మళ్ళీ తులలో ఉన్న, భాగ్యం ధనస్సులో ఉన్న, మకరంలో ఉన్న, అలాగే కుంభంలో ఉన్నా కూడా మనకి బాగుంటుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కుజుడు మేషలగ్నం వారికి 1, 3, 5, 6, 9, 10, 11 ఈ స్థానములందు ఉన్నా కూడా బాగుంటుంది అని మనకి చెప్పడం జరిగింది. అంటే లగ్నంలో ఉన్న కుజుడు మేషంలో, అది తన స్వక్షేత్రం కాబట్టి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే మిథునంలో, అలాగే సింహంలో, అలాగే కన్యలో, 9 ధనస్సులో, మకరంలో ఉచ్చపడతారు, అక్కడ కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే బుధుడు వచ్చేటప్పటికి లగ్నాత్తు మనం చూసుకున్నట్టయితే 3, 6, 8, 10, 11, 12 స్థానాలందు ఉంటే బాగుగా యోగం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే బుధుడు 3వ స్థానం అంటే మిథున రాశే కాబట్టి అక్కడ బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే 6 అంటే కన్యా రాశి. సో స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చక్షేత్రము కూడా కాబట్టి అక్కడ బాగుంటుంది. 8 వృశ్చికంలో బాగుంటుంది, 11 కుంభంలో, అలాగే 12 ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ 12లో నీచపడతారు బుధుడు, అయినా సరే ఇక్కడ ఫలితాలు బాగుంటాయి అని మనం చెప్పవచ్చు. గురుడు 1, 4, 5, 7, 9 ఈ స్థానములందు ఉంటే మంచిగా ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది. మనము పూర్వజన్మ పాప పుణ్య ఫలితాల ఆధారంగానే ఈ జన్మలో మన జాతక చక్రం అనేది ఉంటుంది. దాన్ని బట్టే మనకి గ్రహాలు వాటి పొజిషన్ని తీసుకుంటాయి. అవి ఉన్నప్పుడే మనం జన్మించటం అనేది జరుగుతుంది. ఆ లగ్నంలో పలానా లగ్నంలోనే మనం జన్మించాము, ఎందుకు జన్మిస్తాము, పలానా స్థానంలో గురువు ఉన్నప్పుడు, పలానా స్థానంలో శని ఉన్నప్పుడు మనం జన్మించాము అంటే దానివల్ల మనకు రావాల్సిన కర్మ ఏదైతే ఉందో అది మనము ఈ జన్మలో అనుభవించడానికే అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లగ్నంలో గురువు ఉన్నా బాగుంటుంది. కర్కాటకంలో అంటే ఉచ్చస్థానం,
సింహంలో ఉన్నా బాగుంటుంది, అలాగే తులలో ఉన్నా బాగుంటుంది, ధనస్సులో ఉన్నా కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇవి చూసుకున్నట్టయితే కేంద్ర కోణ స్థానాలు కాబట్టి ఏంటంటే శుభగ్రహాలకు ఆధిపత్యం కంటే అక్కడ ఉండటం అనేది మంచిది. ఇక్కడ మళ్ళీ మనం శుక్రుడిని తీసుకున్నట్టయితే 1, 2, 4, 5, 7, 9, 10, 11, 12 ఈ స్థానాలందు బాగుగా యోగిస్తారు అని మనకి చెప్పడం జరిగింది. అంటే మేషంలో, వృషభంలో, కర్కాటకంలో, సింహంలో, తులలో, ధనస్సులో, మకరంలో, కుంభంలో, మీనంలో ఇక్కడ ఉన్నా సరే ఈ మీనలగ్నం వారికి శుక్రుడు యోగిస్తారు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. శని 3, 4, 6, 7, 10, 11 స్థానాలందు బావుగా యోగిస్తారు అని చెప్పారు. ఇక్కడ మేషలగ్నం వారికి తీసుకున్నట్టయితే 3 మిథునం అవుతుంది, 4 కర్కాటకం, 6 కన్య, 7 తుల అవుతుంది, 10 మకరం, 11 కుంభం. ఈ 2 స్వక్షేత్రాలు, అవి మిత్రక్షేత్రాలు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు విశేషమైన యోగం ఉంటుంది అని మనకి చెప్పారు. రాహు వృషభనందు, మిథునమునందు, సింహంనందు, కన్యనందును, ధనసునందును కూడా మంచి ఫలితం ఇస్తారు అని చెప్పని మనకి చెప్పండి. కేతువు కూడా రాహులాగానే కాబట్టి వీరిద్దరూ ఒకళ్ళు లగ్నంలో ఉంటే ఒకళ్ళు సప్తమంలో ఉంటారు కాబట్టి ఎవరైనా సరే అటువంటి ఫలితాలే వీరు ఇస్తారు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని గ్రహాల కలయిక వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. మనం తీసుకున్నట్టయితే లగ్నాధిపతి, పంచమాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి ఇట్లా ఏ లగ్నానికి తీసుకున్నా కూడా యోగకారకులు అనేవారు ఉంటారు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మేషలగ్నంకు రవిచంద్రులు 1, 4, 5, 9 స్థానాలందు కలిసి ఉన్నట్టయితే విశేషంగా యోగిస్తారు అని మనం చెప్పవచ్చు. రవిచంద్రులు చూడండి లగ్నానికి చతుర్థ పంచమాధిపతులు కాబట్టి వీరు కేంద్ర కోణాల్లో కలిసి ఉన్నట్టయితే విశేషమైన యోగంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే రవికుజుడు 1, 5, 6, 8 స్థానములందు కలిసి ఉన్న ఎడల ఈ దశలు బాగా యోగిస్తాయి అని మనకి చెప్పటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్రతి లగ్నానికి కూడా ఈ రకంగానే ఉంటుంది. యోగకారక గ్రహాలు దశలు అనేవి వస్తాయి. అవి వచ్చినప్పుడు మనిషి అత్యున్నత స్థానానికి, ఉన్నత స్థానానికి చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. రవి బుధులు 1, 5, 6, 9 స్థానాలందు కలిసి ఉన్నట్టయితే విశేషంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి రవి బుధులు ఇద్దరూ కలిసి మేషంలో ఉన్న, సింహంలో ఉన్న, కన్యలో ఉన్న, ధనస్సులో ఉన్నా కూడా యోగిస్తారు అని మనకి చెప్తుంది. రవి గురులు కూడా 1, 4, 5, 9 స్థానములందు కలిసి ఉన్న ఎడల విశేషంగా ఉంటుంది. మేషంలో కానివ్వండి, కర్కాటకంలో కానీ, సింహంలో కానీ, ధనుసులో కానీ. అలాగే చంద్రకుజులు 1, 2, 5, 7, 9, 10 స్థానాలందు కలిసి ఉన్న ఎడల మంచి జరుగుతుంది అంటే మేషంలో, వృషభంలో, సింహంలో, తులలో, ధనస్సులో, మకరంలో కలిసి ఉన్నప్పుడు బాగుంటుంది అని. గురుచంద్రులు కూడా మనకి మేషంలో, వృషభంలో, కర్కాటకంలో, సింహంలో, తులలో, ధనస్సులో, కుంభంలో ఉన్నప్పుడు విశేషంగా యోగిస్తారు అని మనకి చెప్పటం జరుగుతోంది. శుక్రచంద్రులు మేషంలో, వృషభంలో, కర్కాటకంలో, సింహంలో, తులలో, అలాగే ధనస్సులో, మీనంలో కలిసి ఉన్నట్టయితే యోగవంతంగా ఉంటుంది అని మనకి చెప్పారు. అలాగే గురు శుక్రులు మేషంలో, వృషభంలో, కర్కాటకంలో, సింహంలో, తులలో, ధనస్సులో కలిసి ఉంటే యోగిస్తుంది అని మనకి చెప్పటం జరుగుతోంది. శుక్రశనులు మేషం లగాయత్తు 2, 4 అంటే వృషభము, కర్కాటకము, తుల, ధనస్సు, మకరం, కుంభం ఈ స్థానాల యందు కలిసి ఉన్నట్టయితే యోగవంతంగా ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది. మేషలగ్నమునకు రవి, చంద్ర, కుజ, గురులు వీరు యోగకారకులు. వీరు ఎంతమంది ఎక్కువ కలిసి ఉన్న, వీరితో కలిసి ఉన్న దశలు వచ్చినట్టయితే వారికి ఎంతైనా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందువల్ల అంటే కేంద్ర కోణాధిపతుల కలయిక విశేషమైన యోగాన్ని ఇస్తుంది, రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి మనం అనుకుంటాం ఇదేంటి ఈ దశ అనుకూలించకూడదు కదా, ఎందుకు అనుకూలిస్తోంది అని. కాబట్టి ఇలా కలిసి ఉన్నప్పుడు రవి, చంద్ర, కుజ, గురులు ఈ 4 గ్రహాలు ఎన్ని గ్రహాలు కలిసి ఉంటే అంత విశేషమైన యోగం వీరికి ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే కుజ శుక్రులు మేషము, వృషభము, సింహము, తుల, ధనస్సు, మకరాల్లో కలిసి ఉన్నట్టయితే ఇది కూడా విశేషంగా యోగిస్తుంది అని మనకి చెప్పటం జరుగుతుంది. కాబట్టి మేషలగ్నం వారికి ఇటువంటి యోగకారక గ్రహాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనే అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఎవరెవరు యోగకారకులు అనేది చూసుకొని
తెలుసుకున్నట్టయితే ఆ దశలు వచ్చినప్పుడు వారికి అత్యున్నత స్థానానికి చేరుకోవటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. నమస్కారం.